మంచిదే. కొద్ది నిమిషాలు వాక్యం జాగ్రత్తగా విందామండి. సమయం అవుతుందని ఏమనుకోకండి, తొందరగానే ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. చూడండి. ఇకను ఏం చెప్పదును, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ ప్రభా, ఇప్పటి వరకు ప్రభా సేవకుని నిలబెట్టి తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరికొన్ని తండ్రి మాటలు తండ్రి నా ద్వారా తండ్రి మీరు తెలియచేయండి ప్రభా. సంఘానికి తండ్రి అవసరమైన ప్రతి మాటను, సంఘం విశ్వాసంలో బలపడటానికి తండ్రి ప్రతి మాటను తండ్రి మీరు తెలియచేయండి. మార్గం మధ్యలో ఉన్న తండ్రి బిడ్డలు కూడా తండ్రి వాక్యం సమయానికి రావడానికి తండ్రి కృప చూపించండి. వారు కూడా చక్కగా వాక్యంలో తండ్రి వాక్యం విని తండ్రి ఆదరణ పొందేలాగున తండ్రి మీ కృప చూపించండి ప్రభా. వాక్యం విషయంలో తండ్రి మీ సహాయం దయచేయండి. నేను మాట్లాడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభా. మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. మంచిది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అనేక మంది విశ్వాస వీరులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. గిద్యోను కోసం మనం గత 2 వారాల క్రితం అనుకుంటా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం అక్కడ కనిపిస్తుంది చూడండి. గిద్యోను తర్వాత ఉన్న విశ్వాస వీరుడు పేరు చెప్పండి. 32వ వచనంలో గిద్యోను తర్వాత ఉన్న విశ్వాస వీరుడు పేరు కనిపించిందా? గిద్యోను తర్వాత ఉన్న విశ్వాస వీరుడు అందరికి కనిపించలేదా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. బారాక్ అనే ఒక విశ్వాస వీరుడు కనిపిస్తాడు. అసలు ఈ బారాక్ ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బారాక్ కోసం తెలుసుకోవటానికంటే ముందు ఈ బారాక్ కోసం తెలియాలంటే మరొక స్త్రీ కోసం మనం తెలుసుకోవాలి. ఎవరు ఆ స్త్రీ, ఎవరి బారాక్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి. న్యాయాధిపతుల గ్రంథం కొంచెం తొందరగానే ముగించేస్తాను, కొంచెం ఫాస్ట్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. చూడండి. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా అసోరులో ఏలు కానాను రాజైన అబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోషేతులో నివసించిన సిసెరా. ఇక్కడ గమనించండి. యెహూదు మరణమైన తర్వాత అంటే ఈయన ఒక న్యాయాధిపతి. ఈయన మరణమైన తర్వాతట ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ఏమైపోయారట? దోషులైపోయారు. కొంచెం ఆసక్తిగా వినండి. దోషులైపోయారు అంటే ఒక నాయకుడు లేకపోతే అక్కడ ఉండే ప్రజలు ఏమైపోయారట? దేవుని దృష్టికి దోషులైపోయారట. అంటే సరిగ్గా నడిపించే ఆ న్యాయాధిపతి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత కాలంలో న్యాయాధిపతి లేకపోవటం వల్ల వీళ్ళు నచ్చినట్టు బ్రతికి, వీళ్ళకి నచ్చినట్టు ఉండి, వీళ్ళు నచ్చినట్టు ప్రవర్తించడం వల్ల దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతకటం మొదలుపెట్టారు. ఇలా మొదలు పెడుతున్న క్రమంలో దేవుడు మరలా మనం గిద్యోను కోసం ఆలోచించినప్పుడు మనం చూసాం, వాళ్ళు విచ్చలవిడిగా బతికితే వాళ్ళని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు కదా, మిథ్యానీయుల చేతికి అప్పగించాడు కదా. సేమ్ అలాగే కానాను రాజైన అబీను చేతికి ఇక్కడ ఇశ్రాయేలీలను అప్పగించడం జరుగుతుంది. ఈ కానాను రాజుకి ఒక సేనాధిపతి కూడా ఉన్నాడు. ఆ సేనాధిపతి పేరు సిసెరా. చెప్పండి. ఈ సేనాధిపతి దగ్గరట 3వ వచనం ఒకసారి చూడండి. అతనికి 900 ఇనుప రథాలు ఉండేను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ సేనాధిపతి ఎవరైతే ఉన్నారో, కానాను రాజు దగ్గర ఉన్న సేనాధిపతి ఈ సిసెరా 900 ఇనుప రథాలు ఉన్నాయట. అంటే ఒక పెద్ద సైన్యం ఉంది ఈయన దగ్గర. ఈయన 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలను ఏం చేశాడట? కఠినంగా బాధ పెడుతున్నాడట. 1-2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు.
20 సంవత్సరాల పాటు కఠినంగా బాధ పెడితే ఈ బాధను తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెడుతున్నారట. గమనించండి, సేమ్ యాస్టీజ్ మనం గిద్యోను జీవితంలో కూడా ఇదే చూస్తాం. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బతికిన తర్వాత దేవుడు శత్రువుల చేతికి వారిని అప్పగించిన తర్వాత వీళ్ళు మొర్ర పెట్టిన తర్వాత ఒక న్యాయాధిపతిని పుట్టించటం. అంటే వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది, దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం. దేవుడు ఏదైనా శిక్షను రప్పిస్తే మరలా కన్నీరు గార్చి ప్రార్థన చేయటం, దేవుడు మరలా వీళ్ళని విడిపించటం. ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. చూడండి, మనకు కూడా ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ప్రార్థన చేస్తాం. ఆ కష్టం తీరిపోయిన తర్వాత మన బ్రతుకు మరలా మామూలే. అర్థమవుతుందా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కన్నీరు కాస్తాం, ఏంటి ప్రభు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అంటాం. మరలా ఏం చేస్తాం, ఆ కష్టం తీరిపోగానే మన బ్రతుకు యథావిధిగానే ఉంటుంది. సేమ్ యాస్టేజ్ ఇదే చేశారట వాళ్ళు కూడా. వాళ్ళకి జిరాక్స్ కాపీలాగా ఉంటాం ఈరోజు మనం అర్థం చేసుకుంటే. బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు, బాధ పోయిందంటే మరలా జీవితం మరలా నార్మలే. వీళ్ళు అదే పని చేస్తున్నారట. వీళ్ళు ఆ బాధను తట్టుకోలేక 20 సంవత్సరాల పాటు బాధలు పెడతా బాధను తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి, ఏం చేస్తున్నారు, యెహోవాకు మొర్ర పెడుతున్నారు. యెహోవాకు మొర్ర పెడుతున్న సమయంలో దేవుడు వీరి కోసం ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేశాడు. ఆ న్యాయాధిపతి కోసం చూడండి 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఒకసారి ఆలోచిద్దాం. ఆ కాలంలో లప్పీదోతుకు భార్య అయిన దెబోరా అనే ఒక ప్రవక్తిని. ఇప్పుడు సాధారణంగా ప్రవక్తల కోసం మనకు తెలుసు, ప్రవక్తలు అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేస్తారు. వాళ్ళు దేవుడు ఏదైతే చెప్తాడో ఆ విషయాన్ని ఈ మనుషులకి ప్రకటించే వ్యక్తులే ప్రవక్తలు. ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని పట్టుకొచ్చి ఎవరికి చెప్తారు, ప్రజలకి చెప్తారు. అంటే మనుషులకి దేవునికి మధ్యవర్తిత్వం చేసేవారు ప్రవక్తలు. ఇప్పుడు ఎవరట, ప్రవక్తిని. ఎవరు పేరు చెప్పండి, దెబోరా. ఈ దెబోరా అన్న ఆవిడ ప్రవక్తినిగా ఉందట. చూడండి, ఆవిడ క్వాలిటీస్ చెప్తున్నారు. ఒక ప్రవక్తినిగా ఉంది, ఒక స్త్రీ. ఈవిడ ఒకరికి భార్య కూడా, తన కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. తర్వాత ప్రవక్తిగా దేవుడు మాటలు ప్రజలకు అందిస్తుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా చెప్తుంది. తన కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు, అలాగే తన భక్తి జీవితాన్ని కూడా ఆవిడ విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తిగా ఉందట. తర్వాత మాట చూడండి. ఇశ్రాయేలీలకు ప్రవక్తిగా ఉండెను, తర్వాత న్యాయాధిపతిగా కూడా ఉందట. ఏం చేస్తుంది, ఒకటి విడి ప్రవక్తిని, తర్వాత చెప్పాలి, ఒకసారి చెప్పండి. మొట్టమొదటిది ఇప్పుడు ప్రవక్తిని, తర్వాత న్యాయాధిపతి. ఇశ్రాయేలీలకు సుమారుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే 12 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. 12 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. ఆ 12 మందిలో ఒకే ఒక్క స్త్రీ, న్యాయాధిపతుల్లో ఒకే ఒక్క స్త్రీ ఈ దెబోరా. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని నడిపించడానికి దేవుడు దెబోరాని ఎన్నుకున్నాడు అని అంటే ఆవిడ ఎంత భక్తి జీవితాన్ని కనపరిచిందో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? అందరూ న్యాయాధిపతులు ఏమో పురుషులు. ఆ న్యాయాధిపతుల్లో గిద్యోను ఉన్నాడు, ఆ న్యాయాధిపతుల్లో సంసోన్ ఉన్నాడు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న యెహోదు ఉన్నాడు. వీళ్ళందరూ పురుషులు. సంసోను బలవంతుడు, గిద్యోను కూడా యుద్ధాలు చేశాడు. ఇప్పుడు అలాంటి న్యాయాధిపతులకు ధీటీగా ఎవరు నిలబెడుతున్నాడు, ఒక స్త్రీని. అర్థమవుతుందా? ఒక స్త్రీని అక్కడ నిలబెడుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని పరిచర్యలో పురుషులు మాత్రమే కాదు, ఎవరికి కూడా బాధ్యత ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని నడిపించడానికి దేవుడు దెబోరాని ఆ కాలంలో ఎన్నుకోవడం జరిగింది. ఆవిడ ప్రవక్తిని, అదే టైంలో న్యాయాధిపతి. ఒక 4వ న్యాయాధిపతికి ఇవిడ పనిచేస్తుంది. ఆ తర్వాత మాట చూడండి. ఆమె ఎఫ్రామీమీల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండరు. ఇక్కడ చూడండి, ఆవిడ తీర్పులు కూడా తీరుస్తుందట. న్యాయాధిపతి కదా, అందరి మీద అధికారి కదా ఈవిడ.
అందరి మీద అధికారి కాబట్టి తన న్యాయాలు కూడా తీరుస్తుందట. ఎక్కడ కూర్చుంటుందట ఆవిడ న్యాయం తీర్చడానికి? అక్కడ చూడండి ఒకసారి చూసి చెప్పండి. దెబోరా సరళ వృక్షం. ఆ వృక్షం పేరు సరళ వృక్షం. ఈవిడ అక్కడే కూర్చుని న్యాయాలు తీర్చడం వల్ల ఆ వృక్షానికి ఏ పేరు వచ్చింది? దెబోరా సరళ వృక్షం. ఎక్కడ మాట్లాడుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? దెబోరా సరళ వృక్షం దగ్గరికి అని మాట్లాడుకుంటారట వాళ్ళు. ఎటువైపు వెళ్తున్నావు? మొన్న ఒక సిచ్యువేషన్ జరిగిందట. ఎక్కడ జరిగింది అని అంటే దెబోరా సరళ వృక్షం దగ్గర. న్యాయం తీర్చడానికి ఎక్కడికి వెళ్తున్నావు? దెబోరా సరళ వృక్షం దగ్గరికి అని ఒక వాడికి వచ్చేసిందట. ఆ చెట్టు దగ్గర కూర్చుని ఆ సరళ వృక్షం, దానికోసం నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఇక్కడ ఉండేది కాదు, ఆ ప్రాంతంలో చలి ప్రాంతాల్లో పెరిగే ఒక మొక్క, అది ఒక చెట్టు. అది ఆ చలి ప్రాంతాల్లో పెరిగే ఒక చెట్టు. ఆ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో కావచ్చు, చలి ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ బ్రతికే చెట్టు. మన దేశంలో అయితే ఉండదు, ఆ దేశాల్లో ఉండే చెట్టు. ఇది ఆత్మీయతకు గుర్తుగా ఉంది బైబిల్ గ్రంథంలో. ఈ సరళ వృక్షం ఆత్మీయతకు గుర్తు. అంటే ఒక ఆత్మీయత, అంటే దేవుని తరపున ఒక న్యాయం అక్కడి నుంచి వస్తుంది, దేవుని మాటలు అక్కడి నుంచి వెల్లడవుతాయి అని చెప్పడానికి ఆ చెట్టు కింద కూర్చుని ఆవిడ ఏం చేస్తుందట? న్యాయం తీరుస్తుందట. ఇశ్రాయేలీలందరూ ఆవిడ దగ్గరికి వస్తున్నారట. జాగ్రత్తగా ఉందో, ఇశ్రాయేలీలందరూ ఆవిడ దగ్గరికి వచ్చి చేస్తున్న పని ఏంటంటే, తమకు ఏదన్నా తగాదాలు ఉంటే, ఏమైనా తీర్పులు ఉంటే ఆవిడ దగ్గరికి వచ్చి అడుగుతున్నారట. ఆవిడ న్యాయం చెప్తుందట. ఇప్పుడు గమనించండి, ఆవిడ బాధ్యతలు ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఒకటి ఏం చేస్తుంది ఆవిడ? ఒక కుటుంబానికి బాధ్యత వహిస్తుంది. తను ఒక భారీ పొజిషన్లో ఉంది. తర్వాత ఇంకేం చేస్తుంది? ప్రవక్తిని. ఇంకా మాట్లాడట్లేదు మీరు, న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతిగా ఉంది కాబట్టి ఇంకేం చేస్తుంది ఈవిడ? తీర్పులు కూడా తీరుస్తుందట. విశ్వాసం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, ఉన్న గొడవల్ని సద్దుమణిగేలా చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకో, ఆ ఇద్దరి మధ్య గొడవ ఉండకూడదని ఏదో రకంగా ఆ గొడవ తీసేయాలి, లేకపోతే వాళ్ళని కలిపేయాలని ఆలోచించేవారు విశ్వాసం కలిగిన స్త్రీలు. విశ్వాసం లేని స్త్రీలు ఎలా ఆలోచిస్తారు? గొడవ లేని వాళ్ళ మధ్యలో గొడవ పెడతారు. అర్థమవుతుందా? ఇది విశ్వాసం కలిగిన వారికి, విశ్వాసం లేని వారికి ఉన్న వ్యత్యాసం. దెబోరా గారు ఏం చేస్తున్నారట? ఇప్పుడు విశ్వాస వీరుల జాబితాలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ విశ్వాసం కలిగిన స్త్రీ, దేవునికి ఒక ప్రవక్తినిగా ఉంది, అలాగే న్యాయాధిపతిగా కూడా పనిచేస్తుంది, తన కుటుంబ బాధ్యతను కూడా చూసుకుంటుంది. ఇశ్రాయేలీలకి ఏం చేస్తుందట చెప్పాలి? తీర్పు తీరుస్తుంది. అంటే గొడవల్ని సద్దుమణిగిస్తుంది. ఒక విశ్వాసురాలైన స్త్రీ ఎలాంటి గొడవ జరుగుతున్నా, కుటుంబంలో ఏదైనా గందరగోళం జరుగుతుంది అనుకోండి, ఆ గందరగోళం జరగకుండా ఆపేయాలి. మన చుట్టుపక్కల వారిలో ఏదైనా గందరగోళం జరుగుతుంది అనుకోండి, ఏదో రకంగా దాన్ని ఏం చేయాలా? కొంచెం మండుతున్న మంట మీద పెట్రోల్ వేసినట్టు ఉండకూడదు, దాన్ని ఏదో రకంగా చల్లార్చేయాలి. అర్థమవుతుందా? కొండాలు చెప్పకూడదు, అక్కడే చెప్పేసి లేనిపోని గొడవలు పెట్టడానికి వీలు లేదు. ఉన్న గొడవను ఏం చేయాలట? ఇది విశ్వాసి యొక్క లక్షణం. స్త్రీలైనా పురుషులైనా కానీ గందరగోళాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుడే చెప్పాడు, అభ్యంతరాలు రాకమానవు. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి. అభ్యంతరాలు కలగకుండా మనం చూసుకోవాలి. ఇంకొకటి, ఎలాంటి అభ్యంతరం కలిగినప్పటికీ దాన్ని ఏదో రకంగా సద్దుమణిగించేలా చూడాలి తప్ప దాన్ని ఎక్కువ చేసేవారిలా మనం ఉండటానికి వీల్లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుందట? ఇశ్రాయేలీలకి తీర్పు తీరుస్తుందట. ఇలా తీర్పు తీరుస్తుంది. జాగ్రత్తగా ఉందండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాళ్ళు దోషులై ఉన్నారు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. ఇలా వ్యతిరేకంగా బతుకుతున్న వాళ్ళకి న్యాయం తీర్చే పొజిషన్లో ఇవిడు ఉంది. అలాంటి సమయంలో ఏం జరుగుతుందో, సిచ్యువేషన్ ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఆమె నఫ్తాలి కెదేషు నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, మనకు బారాకు కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ బారాక్ అని ఆయన పిలిపించిందట ఇవిడి. తర్వాత, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు యొద్దకు రప్పించు. బారాకు నువ్వేం చేస్తావంటే, బారాకును పిలవనంపించింది ఎవరు? దెబోరా. బారాకును పిలవనంపించి, బారాకు నువ్వు నఫ్తాలీయుల్లో జెబూలోనీయుల్లో, అంటే ఇశ్రాయేలీయుల గోత్రాలు ఇవి, ఈ గోత్రాలకు చెందిన వారిలో ఎంతమందిని ఏర్పాటు చేయాలి చెప్పాలి? 10,000 మందిని ఏర్పాటు చేయాలి. ఈ 10,000 మందిని తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తాబోరు కొండ దగ్గరికి వెళ్ళి ఉండు. అక్కడికి వెళ్ళి ఉంటే ఏం జరుగుతుందంటే తర్వాత మాట చూద్దాం. చూడండి, నేను నీ దగ్గరకు యాభీయుల సేనాధిపతి అయిన సిసరాను
అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచుండలేదా? ఇక్కడ గమనించండి, నువ్వు సైన్యాన్ని తీసుకుని ఎక్కడ ఉండాలి? తాబోరు కొండ దగ్గర ఉండాలి. ఎంతమంది? 10,000 మంది, జస్ట్ 10,000 మంది. ఈ 10,000 మందిని తీసుకుని నువ్వు ఆ కొండ దగ్గర ఉంటే దేవుడు నీకు ఆ సిసెరా ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలుని బాధ పెడుతూ ఆ భయంకరమైన కఠినమైన బాధలు పెడుతున్న వారు ఆ సేనాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ సేనాధిపతిని నీ చేతులకు అప్పగించబోతున్నాడు బారాకు. నువ్వేం చేయాలి? 10,000 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరు, తాబోరు కొండ దగ్గర నిల్చుండు, దేవుడే అతన్ని అక్కడికి పంపిస్తాడు. అతను కూడా యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు తాబోరు కొండ దగ్గర ఉండు, దేవుడు అక్కడికి పంపిస్తాడు అని చెప్తే, ఇప్పుడు బారాకు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఏం చేయాలి? సైన్యం తీసుకుని వెళ్ళాలి. కానీ బారాకు ఒక నియమం పెట్టాడట. చూద్దాం, చూడండి ఎందుకు నియమం పెట్టాడు. 7వ వచనం, నేను దీని దగ్గరకు యాభీను సేనాధిపతి అయిన 8వ వచనం చదువు. 8వ వచనం, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఏమంటున్నాడట? యుద్ధానికి బయలుదేరాలి నువ్వు. తాబోరు కొండ దగ్గర 10,000 మందిని సమకూర్చుకుని, నఫ్తాలీయుల్లో జెబులూనీల్లో ఒక 10,000 మందిని సమకూర్చుకుని ఆ కొండ దగ్గర ఉండు. సిసెరా యుద్ధానికి వస్తాడు, అతని మీద నీకు విజయాన్ని ఇస్తానన్నాడు దేవుడు, వెళ్ళు అని అంటే బారాక్ అంటున్నాడట, నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే. అటు కానాను రాజు సేనాధిపతి అయిన సిసెరా ఉన్నాడు, అతని సైన్యాధిపతి. ఇటుపక్క బారాక్ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల సైన్యానికి సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఆ సైన్యాధిపతి యుద్ధానికి వెళ్ళాలి, కానీ మధ్యలో ఎవరిని పిలుస్తున్నారట? దెబోరా. నువ్వు వస్తే తప్ప మేము వెళ్ళం, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను యుద్ధానికి వెళ్ళనని కూర్చున్నాడట. ఇప్పుడు గమనించండి, ఎందుకు రమ్మని ఉంటాడు? ఇప్పుడు యుద్ధం చేయటానిక? యుద్ధం వాళ్ళు చేయగలరు, కానీ ఎందుకు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నాడు అంటే, ఇక్కడ బారాకు విశ్వాసాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు రమ్మని ఆయన పట్టుబట్టాడంటే, నువ్వు వస్తే కానీ మేము వెళ్ళం అని ఎందుకు అంటున్నాడంటే, భక్తిపరులైన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాతో ఉంటే మాకు విజయం వస్తుంది అని నమ్మాడు ఆయన. అర్థమవుతుందా? దేవుని సహవాసం కలిగిన వాళ్ళు, దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు మాతో ఉంటే మాకు ప్రతి విషయంలో మాకు విజయమే. భక్తిపరులైన వాళ్ళు మాతో ఉండాలి, నువ్వు వస్తే తప్ప మేము వెళ్ళం. నువ్వు మాతో ఉంటే నువ్వు దైవ భక్తి యందు అత్యున్నతమైన స్థితిలో ఉన్నావు, నువ్వు న్యాయం తీర్చేదానివి, నువ్వు ప్రవక్తివి, నువ్వు న్యాయాధిపతివి, నీలాంటి వాళ్ళు మాతో ఉంటే మాకు ఖచ్చితంగా విజయం వస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు వస్తానంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళమని చెప్పేశాడట. ఇప్పుడు గమనించండి, బారాకు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకంటూ భక్తిపరులు అయిన వాళ్ళు మన పక్కన ఎవరైతే ఉన్నారో వారితో సహవాసం చేయటానికి మనం ఇష్టపడాలి. అలా సహవాసం చేస్తే ఖచ్చితంగా మన జీవితాలకు ఎలాంటి కష్టతరమైన పొజిషన్లు వచ్చినా దాన్ని ఎదిరించి మనం నిలబడగలం. అర్థమవుతుందా? ఎప్పుడు ఈ బారాకు ఈ విశ్వాసాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ ఇలా చూస్తూ వినండి, ఈ బారాకును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకంటూ ఒక భక్తిపరుడైన వాడు లేకపోతే భక్తిపరులైన స్నేహితులు ఉండాలి. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ఏ సిచ్యువేషన్లో ఎలా నడవాలి, నా జీవితంలో కష్టం వచ్చింది, దీని నుంచి నేను ఎలా ముందుకెళ్ళాలి, నా జీవితంలో ఎలాంటి పొజిషన్ వచ్చింది, దీని నుంచి నేను ఎలా దాటాలి, వీరితో ఉండొచ్చా ఉండకూడదా, ఇలా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఇలా చేయొచ్చా చేయకూడదా అని సలహాలు ఇవ్వటానికైనా ఎవరో ఒకరు భక్తిపరులైన వారు మన జీవితంలో ఖచ్చితంగా ఒకరు ఉండాలట. వారిని ఎప్పుడు దగ్గరే పెట్టుకోవాలట. అర్థమవుతుందా? ఇది బారాకు నేర్పిస్తున్న విషయం. భక్తిపరులైన వారు మనతో లేకపోతే ఏం జరగదు. ఈయన ఏం నమ్మాడు? భక్తిపరులైన వాళ్ళు నాతో ఉంటే నాకు విజయం, నువ్వు లేకపోతే నాకు విజయం లేదు. అర్థమవుతుందా? మా జీవితాలు బాగుండాలంటే, ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన జీవితాలు బాగుండాలంటే, మన ఆత్మీయ స్థితి బాగుండాలంటే, మన శరీరపరంగానైనా మనం చేసే పనులు బాగుండాలంటే మన పక్కన ఎప్పుడు ఎవరు ఉండరు చెప్పండి? మనకు మంచి చెప్పేవాళ్ళు, మనకు దేవుని కోసం చెప్పేవాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? మన పక్కన మనం పాడు చేసేవాళ్ళు ఎంత మాత్రం ఉండకూడదు. అలాంటి వారికి ఏం చేయాలి? మనం దూరంగా వచ్చేయాలి. ఎందుకంటే వారి మాటలు మన మీద ప్రభావితం చేస్తాయి. మనం రోబోట్లు కాదే కదండి. ఇప్పుడు మన మనుషులు రోబోట్లు అనుకోండి, వాళ్ళ మాటలు మన మీద ఏం చేయు? ప్రభావితం చూపించు.
ఏం చేసినా మనకు తెలియదు. మనం ఏదైతే మన సిస్టంలో ఏదైతే పెట్టారో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం, రోబోట్ అయితే. అర్థమవుతుందా? మనిషి మనకు ఈ మెదడుకి మనం ఏదైతే ఎక్కువగా చూస్తున్నామో, మనం ఏదైతే ఎక్కువగా వింటున్నామో అది మన జీవితం మీద ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు సాధారణంగా చర్చిల్లో టీవీలు చూడొద్దు, అవి సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు అని ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు? మనం ఏదైతే చూస్తున్నామో అది మన మనసు మీద ప్రభావితం చేస్తుంది. అందుకే మన స్నేహితుల మాటలు మన మీద ప్రభావితం చేస్తాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ప్రతిదీ మన మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి భక్తి లేని వారికి దూరంగా భక్తిపరులైన వారికి దగ్గరగా ఉండటం మన జీవితానికి విజయాన్ని ఇస్తుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? మన జీవితంలో విజయం ఉండాలంటే, మన జీవితంలో ఎలాంటి యుద్ధాన్నైనా గెలవాలంటే, మన జీవితంలో ఎలాంటి నేను చేరలేను ఈ గమ్యాన్ని. ఇప్పుడు శిశిరాన్ని గెలవడం ఎవరి వల్ల అవ్వదు? బారాకు వల్ల అవ్వదు. సైన్యం ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. అటువైపే రథాలు ఎన్ని ఉన్నాయి? 900 రథాలు, ఇనప రథాలు ఉన్నాయట. అంతమంది సైన్యాన్ని అటుపక్క ఉన్నారు, ఇటుపక్కేమో తక్కువ మంది ఉన్నారు. ఆ యుద్ధాన్ని గెలవాలంటే పక్కన ఎవరు ఉండాలి? మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులైనా దాటి వెళ్ళాలంటే మన పక్కన ఎవరు ఉండాలి చెప్పండి? భక్తిపరులైన వాళ్ళు ఉండాలి. ఆ భక్తిపరులైన వాళ్ళని ఎంతమాత్రం మనం దూరం పెట్టకూడదు. భక్తిపరులైన వారికి ఎంతమాత్రం వ్యతిరేకంగా ఉండకూడదు. వారిని మనకి దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితానికి విజయం. ఇది బారాకు నేర్పిస్తున్నాడట. నువ్వు వస్తే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను కాక వెళ్ళనంటే అప్పుడు ఎలా చెప్తుంది ఆవిడ? నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసిరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో వెళ్ళను. నువ్వు ఇలా రమ్మంటున్నావు కదా, ఇలా నేను రావటం వల్ల, నేను నీతో కలిసి రావటం వల్ల నీకు ఘనత కలగదు. ఇప్పుడు గిద్యోను యుద్ధం జయించాడు అన్నట్టుగా నీకోసం మాట్లాడుకోరు. మరి ఎవరి కోసం మాట్లాడుకుంటారు? సిసిరాని ఎవరు చంపేస్తారంటే ఒక స్త్రీ చంపేస్తుందట. ఎవరు చంపేస్తారు? ముగించేసుకుందాం, ఒక్క 5-10 నిమిషాలు ముగించేసుకుందాం. సిసిరాని ఎవరు చంపేస్తారట? ఒక స్త్రీ చంపేస్తుందట. ఎవరు ఆ స్త్రీ అనుకుంటున్నారు మీరు? దెబోరా అన్నవారు ఒకసారి చేయొద్దండి. ఒక ప్రవక్తిని చెప్తుంది. ప్రవక్తిని లేకపోతే ప్రవక్తలు చెప్పే మాటలు ఖచ్చితంగా ఏమవుతాయి? జరుగుతాయి. జరిగితేనే వాళ్ళు నిజమైన ప్రవక్తలు, జరగకపోతే వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు పాత నిబంధన గ్రంథం ప్రకారం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పింది ఏం చేయాలి? జరగాలి. ఇప్పుడు బారాకు చంపడట. ఎవరు చంపుతారు? ఒక స్త్రీ చంపేస్తుంది. ఆ స్త్రీ దెబోరా అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీకు అనిపిస్తే, ఒకవేళ అనిపిస్తే ఆ స్త్రీయే దెబోరా అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నువ్వు చంపవు, ఆ ఘనత నీకు రాదు. నేను మిమ్మల్ని ఏమన్నాను? చేయొద్దండి. ఆ ఘనత నీకు రాదు, ఆ ఘనత నీకు రాదు. సిసిరాను అంత గొప్ప సైన్యాధిపతిని చంపావన్న ఘనత నీకు రాదు. ఒక స్త్రీకి వస్తుంది ఆ ఘనత అని చెప్పారు. ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నారు మీరు? ఒకవేళ దెబోరా అనుకున్న వాళ్ళు చేయొద్దండి. కాదు దెబోరా కాదు, వేరొక స్త్రీ అనుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. వేరొక స్త్రీ అనుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దేనికి స్పందించరా? ఓకే, సరే చూద్దాం. చూడండి అసలు ఎవరు ఆ స్త్రీ? ఇప్పుడు చెప్పిన మాట నెరవేరిందా లేదా? ఆవిడ దెబోరా అయినా లేకపోతే ఏం జరిగిందనే విషయాన్ని మనం ధ్యానం చేసి ముగించుకుందాం. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దెబోరా ఇలా చెప్తుంది. 14 వచనం చదువుదాం చూడండి. దెబోరా, లెమ్ము, యెహోవా సిసిరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసిరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల అరోషేతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తి వాత కూలెను. గమనించండి, ఆ యుద్ధంలో విజయం ఎవరికి వస్తుంది? ఇప్పుడు సైన్యం అంతటిని సంహరిస్తున్నారట. తరుముకుంటూ వెళ్ళిపోతున్నారట. ఈ రథాలను, వినప రథాలను తరుముకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇటు సైడ్ ఎంతమంది ఉన్నారు?
బారాకు నమ్మింది భక్తిపరులైన వాళ్ళు నాతో ఉంటే నాకు విజయం వస్తుందని నమ్మాడు. అక్కడ దెబోరా ఉంది, నిజంగానే విజయం వచ్చింది. వాళ్ళని తరుముకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇలా తరుముకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో మిగతా వాళ్ళందరినీ హతం చేస్తున్నారు, కానీ ఈ సిసిరా ఎవరైతే ఉన్నారో అతను కాలి నడకని పారిపోతున్నాడు అంట. రథాలు కాదు, రథం మీద కాదు, మామూలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో జాగ్రత్తగా ఉందాం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో ఒక స్త్రీ బారాకుకి ఎదురుగా వచ్చి, క్షమించండి, సిసిరాకి ఎదురుగా వచ్చి మా గుడారంలోనికి రండి అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భం చూద్దాం. చూడండి, 17వ వచనం చదువుదాం. ఆషేర్ రాజైన 18 చదువు. 18. అప్పుడు యాయేరు సిసిరాను ఎదుర్కొనబోయి అతను చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఆవిడ వచ్చిందట. వచ్చి ఆవిడ పేరు చూడండి, 18వ వచనం. అప్పుడు యాయేలు సిసిరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగు. ఈ స్త్రీ రావడం జరిగింది, నా ఏలినవాడ నువ్వు నా తట్టు తిరుగు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడి ఎక్కడికో పరిగెడుతున్నావు కదా, భయపడొద్దు, మా గుడారంలోకి వచ్చి నేను దాక్కోవటానికి ఏం చేస్తాను, చోటిస్తాను అన్నట్టుగా మాట్లాడింది. తర్వాత మాట చూద్దాం. చూడండి, 19వ వచనం. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు, దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని అడిగగా ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా, జాగ్రత్తగా ఉందాం, ఆవిడ ఒక గొంగల్ని కప్పిందంటే ఒక దుప్పటి లాంటిది కప్పిండంట అతని మీద, గుడారంలోనికి తీసుకుని వచ్చి. ఈవిడ హెల్ప్ చేస్తుందా? పరిగెట్టుకుని వస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నా దగ్గరికి రా, నువ్వు ఎంత మాత్రం భయపడొద్దు, లోపలికి వచ్చి లోపల దాచిపెడతానని వచ్చిన వెంటనే ఒక దుప్పట ముసుకేస్తుందట. ఒక గొంగలి కప్పుతుంది అంటే ఒక దుప్పటి ముసుకేస్తుంది. వేసిన తర్వాత ఆయన దాహానికి అడుగుతున్నాడట, కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వు అని అంటే ఆవిడ నీళ్ళు ఇవ్వలేదట. ఏమిచ్చిందట? పాలు ఇచ్చిందట. అర్థమవుతుందా? నీళ్ళు అడిగితే ఏమిచ్చింది? పాలు ఇచ్చిందట. ఇప్పుడు పాలు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు, చూద్దాం. చూడండి, అతడు, గుడారము ద్వారం నిల్చుండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడూ లేడని చెప్పవలను. నువ్వు ఎక్కడుండాలి ఇప్పుడు? గుడారం బయట ఉండి ఎవరైనా వచ్చి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు వస్తున్నారు వెనకాల? బారాకు తరుముకుంటూ వస్తున్నాడు కదా, యుద్ధం గెలిచేశారు, సిసిరా పరిగెడుతున్నాడు, వెనకాల ఎవరు వస్తున్నారు? బారాకు వస్తున్నాడు. బారాకు వస్తున్న ఈ సందర్భంలో ఈయన ఈ గుడారంలోనికి వెళ్ళిపోయారు. ఈ గుడారంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ దాచిపెట్టింది. ఆవిడతో చెప్తున్నాను, నువ్వు బయట కాపలా ఉండు, ఎవరైనా వచ్చారనుకో, ఇక్కడ ఎవరో లేరని చెప్పు, ఎవరైనా వచ్చారా లోపలికి అని అంటే ఎవరు రాలేదని చెప్పు అని చెప్తే ఆవిడ నిజంగా గుడారం బయటకు వచ్చింది. చూద్దాం. చూడండి, పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. జాగ్రత్తగా ఉందాం. ఏం చేసిందట ఆవిడ? ఆయన మెల్లగా పడుకున్నాడట, అలసిపోయి ఉన్నాడు కదా, పరిగెట్టి యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు కదా, దుప్పటి కప్పింది, పాలు ఇచ్చింది, హాయిగా పడుకున్నాడు. హాయిగా పడుకుంటే గుడారపు మేకు తీసుకుందట. గుడారాలు వేసేటప్పుడు పెద్ద పెద్ద మేకులు వేస్తారు చూసారా, చిన్న చిన్నవి కాదు, పెద్ద మేకులు, గుడారం నిలబట్టడానికి. ఆ మేకు తీసుకుందట, ఒక సుత్తి తీసుకుందట. వచ్చి అతను పడుకుని ఉంటే గాఢ నిద్ర పట్టేసి ఉన్నాడు కదా, మెల్లగా ఆయన దగ్గరకు వచ్చింది. కనతల దగ్గర అంటే ఈ ప్లేస్లో మేకు తీసుకుని సుత్తి తీసుకుని కొట్టిందట. కొడితే అతను పడుకొని ఉన్నాడు కదా, ఇటు సైడ్ పడుకొని ఉన్నాడు కదా, మేకు నేలను దిగిపోయిందట. అర్థమవుతుందా? నేలను దిగిపోతే అతను చచ్చిపోయాడు. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దెబోరా ఏం చెప్పింది? బారాకు, ఈ ఘనత నీకు రాదు, ఎవరికి వస్తుంది? ఒక స్త్రీకి వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఈ స్త్రీ ఇశ్రాయేలీలు కాదు, ఒక అన్యురాలు. తన ఏలిన వాడిని ఎందుకు చంపేసింది అంటారు?
జాగ్రత్తగా ఆలోచిద్దామా? తన యజమానినే, తన నాయకున్నే ఆవిడ ఏం చేసింది? చంపేసింది. ఎందుకు చంపేసింది అంటారు? ఇశ్రాయేలీలు చంపాలి, నిజానికి ఇశ్రాయేలీని హింసిస్తున్నారు కాబట్టి, కానీ ఈవిడ చంపేసిందట. గమనించండి, విశ్వాసం ఉంచితే మన శత్రువులు కూడా మనకి ఏమైపోతారు? ఖచ్చితంగా మిత్రులు అవుతారు. మన శత్రువులే మన తరపున మాట్లాడతారట. ఇది దావీదు గారి కోసం మన కీర్తన 42వ కీర్తన అనుకుంటా ధ్యానం చేస్తున్నప్పుడు, 41వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు చూసాం. మన శత్రువులు మనకి ఏమైపోతారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మిత్రులు అయిపోతారట. ఇది బారాకు జీవితంలో జరిగింది. విశ్వాసం ఉంచాడు. ఆ ఘనత ఆయనకి రాలేదు, కానీ ఆ ఘనత ఆ స్త్రీకి వచ్చింది. ఒక శత్రువే, ఇశ్రాయేలీల తరపున శత్రు సైన్యానికి సంబంధించిన ఆ స్త్రీ, అన్యులకు సంబంధించిన ఆ స్త్రీ ఇశ్రాయేలీల తరపున నిలబడిపోయింది. అర్థమవుతుందా? చంపేసిందట అతన్ని. తర్వాత బారాకును లోపలికి పిలుచుకుని వచ్చి బారాకుకు చూపించింది. ఇంకో నువ్వు వెతుకుతున్న మనుషుడు ఇంక లోపల ఉన్నాడని చూపించింది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బారాకు విశ్వాసం కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో దెబోరా కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా బారాకు విశ్వాసం ఏంటంటే, భక్తి పరులు నా వెంట ఉంటే నాకెప్పుడు విజయమే జరుగుతుంది. ఇంకో మాట, విశ్వాసం ఉంచగలిగితే మన శత్రువులు కూడా మన తరపుకు తిరిగిపోతారట. మనకు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, అయినప్పటికీ నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే, ఒకటి దేవుని మీద నమ్మకం ఉంచు, రెండోది భక్తిపరులైన వాళ్ళని నీ పక్కన పెట్టుకో, ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నీ శత్రువులే నీకు మిత్రులు అయిపోతారు. నీ శత్రువులే నీ వైపుగా మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇది బారాకు జీవితంలో జరిగింది. ఆ తర్వాత 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం అంతా మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది బారాకు అలాగే దెబోరా కలిసి పాడుతున్న కీర్తన. ఒక పాట పాడుకుంటున్నారట. యుద్ధం గెలిచిన తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? ఒక పాట పాడుకుంటున్నారట. పాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా బాగుంటుంది. ఈ యుద్ధం కోసం ఆ స్త్రీ ఎలా చంపింది, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని ఒక పాట. ఈ పాట ఎలా పాడాలో మనకు తెలియదు, కానీ ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు రాసిన పాట ఇది? ఎవరు పాడిన పాట? దెబోరా బారాకు పాడిన పాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా ఈ మాటల జ్ఞాపకం ఉంచుకోండి. బారాకు జీవితంలో తను పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంకొకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన దెబోరా మీద ఆధారపడ్డాడు. ఆవిడ నా పక్కన ఉంటే ఖచ్చితంగా నాకు విజయం వస్తుందని. అర్థమవుతుందా? దెబోరాని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన కుటుంబ బాధ్యతను తను చూసుకుంటుంది, తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని వైపుగా నడిపిస్తుంది. ఒక స్త్రీకి కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, ఏ బాధ్యత కూడా ఉంటుంది? సంఘ బాధ్యత కూడా ఉంటుంది. దేవుని పిల్లల్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది, సంఘంలో పరిచర్య చేయాల్సిన బాధ్యత ఉంటుంది, అలాగే కుటుంబ బాధ్యత. ఈ రెండిట్లో ఏది నిర్లక్ష్యం చేయకూడదండి. ఇప్పుడు గమనించండి, మనం ఒక పని చేసామనుకోండి, ఇంకో పని చేయడానికి ఖాళీ లేదంటాం మనం, అవునా కదా? ఇప్పుడు పూర్తిగా మందిరంలో ఉండిపోయామనుకోండి, దేవుళ్ళు భక్తిగా ఉన్న వాళ్ళు మిగతా విషయాలు ఇంటికాడ విషయాలు పట్టించుకోరు. ఇంటికాడ విషయాలు పట్టించుకున్న వాళ్ళు, కుటుంబ బాధ్యత చూసుకున్న వాళ్ళు దేవుని కోసం పట్టించుకోరు. ఇది అందరిలో ఉండేదే. దేవునిలో భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు కుటుంబాన్ని పట్టించుకోరు, కుటుంబం అనుకున్న వాళ్ళు దేవుని పట్టించుకోరు. దెబోరా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, అటు కుటుంబం, తర్వాత ఇటు దేవుడు, రెండూ చేస్తుందట. ఇప్పుడు కుటుంబ బాధ్యత ఉన్న వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, తర్వాత సంఘ పరిచయ విషయంలో కూడా పాటుపడాలి. చదువుకునే పిల్లలు అయితే మీ చదువు చూడాలి, అదే టైంలో దేవుని పరిచయను కూడా రెండు హ్యాండిల్ చేయగలగాలి. ఇది దెబోరా మనకు నేర్పిస్తుంది. ఒకటి, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘ పరిచర్యలో పాటుపడాలి, నీ చదువు చూసుకోవాలి, తర్వాత నువ్వు సంఘ విషయంలో ఉండాలి, నీ ఉద్యోగం ఏదైతే ఉందో నీ ఉద్యోగం విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, సంఘం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఈ రెండు చేయగలగాలి. ఈ రెండు చేయగల సామర్థ్యాన్ని ఆ రోజు దెబోరాకు దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి, వాళ్ళందరికీ న్యాయం తీర్చడం అంటే చిన్న విషయమా? ఇప్పుడు సాధారణంగా ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, కూర్చుని ఆ గొడవ తీర్చండి, అవుతుందేమో? అవుతుందా? అవ్వదు. వాళ్ళ మాట వినరాళ్ళు. ఇప్పుడు మాటకి వాళ్ళు గౌరవం ఇస్తున్నారంటే ఎంత గౌరవప్రదంగా ఆవిడ బతుకుంటుందో ఆలోచించండి, ఎంత చక్కని తీర్పులు చెప్పుంటుందో ఆలోచించండి. అంతమంది ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తూ తన కుటుంబ బాధ్యతను చూసుకుంది, యుద్ధాల్లో విజయాన్ని రప్పిస్తుంది, ఒక ప్రవక్తినిగా ఏం జరగబోతుందనే విషయాలు కూడా ముందే చెప్తుంది. ఈ ప్రవక్తిని చెప్పిన మాట, నీ వల్ల విజయం రాదు,
నువ్వు చంపవు, ఎవరు చంపుతారు? ఒక స్త్రీ చంపుతుంది. ఆ స్త్రీ ఒక అన్య స్త్రీ, ఆ స్త్రీ విశ్వాసం ఉంచడం వల్ల దేవుని ప్రజలకు చక్కని మేలు చేయటానికి కృప చూపించింది. ఇలాంటి విశ్వాసం దేవుడు మనకు కూడా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ ప్రభా, ఇప్పటివరకు ప్రభా కొన్ని విలువైన విషయాలు మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. బారాకు జీవితంలో ప్రభా భక్తి పరులైన వాళ్ళు మా వెనకుంటే మాకెప్పుడు విజయమే అని తను నమ్మిన ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభా ఈరోజు మేము నేర్చుకునే విషయాన్ని మా జీవితాల్లో తండ్రి పాటించడానికి తండ్రి కృప దయచేయండి. మా స్నేహితులు భక్తిపరులై ఉండాలి, మా చుట్టూ ఉండేవాళ్ళు మాకు సలహాలు చెప్పేవాళ్ళు భక్తిపరులై ఉండాలి. భక్తిపరుల సలహాలను బట్టి మేము ముందుకు వెళ్తే మా జీవితంలో ప్రతిదీ విజయమే ప్రభా. భక్తిహీనుల ఆ క్రియలను ప్రభా అసహించుకుంటూ ప్రభా వారిని ఎంతమాత్రం దూరం పెట్టకుండా వారిని మార్చడానికి ప్రయత్నించడానికి ఆత్మీయ అభిషేకాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపలో భద్రపరచండి. విన్న ఈ మాటలు ఎంతమాత్రం వ్యర్థంగా పోక ప్రభా ఈ మాటలను బట్టి తండ్రి మా జీవితాలు సరి చేసుకోవటానికి ప్రభా మా కుటుంబ బాధ్యతలు, సంఘ బాధ్యతలు, మేము చదువుకునే బిడ్డలైతే ప్రభా చదువుకునే ఆ చదువు విషయంలో, సంఘ విషయంలో, ఉద్యోగ విషయంలో, సంఘ విషయంలో తండ్రి నమ్మకంగా తండ్రి కొనసాగటానికి ప్రభా ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని మీరే దయచేయండి. సమయాన్ని ప్రభా నీ సన్నిధికి ఎంత సమయం ఇవ్వాలి, మా జీవితంలో ఈ లోకపరమైన విషయాలకి ఎంత సమయం ఇవ్వాలని తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. కృపలో భద్రపరిచి స్థిరంగా నిలబెట్టమని తండ్రి మేము నేర్చుకోబోయే ఇంకా తండ్రి అనేకమైన విషయాల్లో తండ్రి మీరు మాకు తోడుగుని నడిపించండి. ప్రతి వారం తండ్రి అనేకమైన నూతన విషయాలు మాకు నేర్పిస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రికి సంఘం విషయంలో తండ్రి ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ప్రభా, ఎలాంటి గందరగోళాలు జరగకుండా ప్రభా, ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా ప్రభా తండ్రి మీరే తండ్రి కృప చూపించండి. కృపలో భద్రపరిచి ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.